హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈ వీడియోలో మనం క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లోని రూల్ 13 అండ్ 13A గురించి మాట్లాడుతున్నాం. రూల్ 13, మోడ్ ఆఫ్ సర్వీస్. వెన్ ఏ సర్వింగ్ ఆఫీసర్ డెలివర్స్ ఆర్ టెండర్స్ ఏ కాపీ ఆఫ్ ది సమన్స్ టు ద పర్సన్ sought to be served personally or to an agent or other person on his behalf, he shall require the signature of the person to whom the copy is so delivered or tendered as an acknowledgement or service endorsed on the ఒరిజినల్ సమన్స్. సో సింపుల్గా ఏం చెప్తుందంటే, సమన్లు అందజేయు అధికారి సమన్ల యొక్క కాపీని ఏ వ్యక్తిని ఉద్దేశించి సమన్లు జారీ చేయబడినాయో ఆ వ్యక్తికే నేరుగా లేక అతని తరపున అతని ఏజెంట్కి లేక మరొక వ్యక్తికి అందించుతున్నప్పుడు, ఎవరికైతే ఆ సమన్ల కాపీ అందించడం జరిగిందో అది నేరుగా అతనికి అందించినా లేదంటే అతని తరపున ఇంకెవరికైనా అందించినా, ఆ ఎవరికైతే అందించడం జరిగిందో ఆ వ్యక్తి అదే విషయాన్ని ధృవీకరిస్తున్నట్లు, లైక్ ఎక్నాలజ్మెంట్ అనమాట, అతని యొక్క సంతకాన్ని ఒరిజినల్ సమన్లపై తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట. అది రూల్ 13 చెప్తుంది. సో మోడ్ ఆఫ్ సర్వీస్ అనేది అలా జరగాలన్నమాట. రైట్. 13A సబ్ రూల్ 1, ఇన్ ఆల్ ప్రొసీడింగ్స్ అండర్ సెక్షన్ 125 CRPC, అంటే మెయింటెనెన్స్ కేసులకు సంబంధించి సెక్షన్ 125 అంటే ఆ కేసుల్లో కానీ, 138A నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ చెక్ బౌన్స్ కేసెస్లో కానీ, ఆర్ ఇన్ ఎనీ అదర్ కేసెస్ వేర్ ద సమన్స్ మే బీ ఆర్డర్డ్ టు బీ సర్వ్డ్ త్రూ ది పోస్ట్ ఆఫీస్ బై రిజిస్టర్డ్ పోస్ట్ విత్ ఎక్నాలజ్మెంట్ డ్యూ. ఈ 125 కానీ లేదా 138A కేసుల్లో కానీ, లేదంటే ఇంకా రిజిస్టర్ పోస్ట్ విత్ ఎక్నాలజ్మెంట్ డ్యూ రూపంలో పోస్ట్ ఆఫీస్ ద్వారా సమన్లు అందించాలని ఆదేశించబడే ఇతర సందర్భాలలోనూ రూల్ 13లో పొందుపరిచిన పద్ధతిలోనే లేదా రెస్పాండెంట్కి లేదా ఆ నిందితుడికి ఎవరైతే వారికి కేసును బట్టి వారి యొక్క చిరునామాకు మనం పంపించాలన్నమాట ఆ సమన్స్ని. అటువంటి సందర్భాలలో సమన్లు అందించున్న పోస్టల్ ఉద్యోగిని కూడా మనం సర్వింగ్ ఆఫీసర్ అంటే సమన్లు అందించే అధికారిగానే పరిగణించాలి, భావించాలన్నమాట. అది సబ్ రూల్ 1 చెప్తుందన్నమాట. సబ్ రూల్ 2 చూడండి. బిఫోర్ డైరెక్టింగ్ ద సర్వీస్ ఆఫ్ నోటీస్ బై పోస్ట్, అంటే పోస్ట్ ద్వారా సమన్లు లేదా నోటీస్ అందించవాలని ఆదేశించడానికి ముందుగా, the complainants shall be required to bring to the court sufficient number of copies of the summons, the complaint and envelopes duly typed with the name and address of the person on whom the summons sought to be served and bearing adequate postage for sending the article by registered post with acknowledgement due. పోస్ట్ ద్వారా సమన్లో లేదా నోటీస్ అందించాలని ఆదేశించడానికి పూర్వం ఏం చేయాలంటే, ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో అంటే కంప్లైనెంట్స్ సరిపడిన సంఖ్యలో సమన్లు మరియు ఫిర్యాదు యొక్క కాపీలు అంటే కంప్లైంట్ యొక్క కాపీలు, అలాగే ఎవరికైతే సమన్లు పంపాలో ఆ వ్యక్తి యొక్క పేరు, చిరునామా సరిగ్గా టైప్ చేయబడినటువంటి ఎన్వలప్ కవర్లు ఆ పార్టీస్ కోర్టుకు సమర్పించాలన్నమాట. రైట్. సో సమన్లు పంపించడానికి ముందు ఇక్కడ ఈ ముందు 3 కేసులు మనం మాట్లాడుకున్నాం కదా, 125 CRPC కానీ, 138A నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఇంకేదన్నా ఇతర కేసుల్లో రిజిస్టర్ పోస్ట్ బై అక్నాలజ్మెంట్ డ్యూ ద్వారా పంపించాలని ఆదేశించబడే ఇతర కేసుల్లో కానీ ఈ విధంగా సమన్లని సర్వ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ పని ముందుగా చేయాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు మాత్రమే కోర్టు ఆర్డర్ చేస్తుందన్నమాట, ఆదేశిస్తుంది.